హలో మై డియర్ మాస్టర్స్ అండ్ గాడ్స్, అందరికీ హృదయపూర్వక ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. అలానే బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం ముందుగా బీజేపీ మేడము హైదరాబాద్ నుంచి విచ్చేసారండి, కరీంనగర్ నుంచి. ఎంత అద్భుతమైన ఒక టాపిక్ అనేది తీసుకొని మన ముందుకు వచ్చారు. వేదాలలోని మహాకావ్యాలు, అంటే కావ్య వేదాలు. వాక్యాలు, మహావాక్యాలు. ఓకే మేడం, ఈరోజు అద్భుతమైన టాపిక్ తో వచ్చారు. మేడం ని స్వాగతిద్దాము. ముందుగా ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పత్రిసారికి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు సమర్పించుకున్నాము. వారిని కూడా ఈ సెషన్ లోకి ఆహ్వానించుకున్నాము, వాళ్ళ ఒక దివ్య చైతన్యాన్ని. అలానే బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి కూడా స్వాగతం సుస్వాగతం, ఆత్మ ప్రణామాలు. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి శతకోటి ప్రణామాలు, ధన్యవాదాలు. ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు. మరి మీ జూమ్ లో ఈ అద్భుతమైన టాపిక్ నాకు రావడం ఏంటో ఇది సాహసమే. దీని గురించి మాట్లాడడం అంటే మరి ఉదయం లేవగానే మనకి ఎంతో అద్భుతమైనటువంటి ఈ సృష్టి కనిపిస్తున్నా దానిని గమనించే సమయం మనకెక్కడుంది? లేదు. ఆ సూర్యుడు, ఆ ఖగోళము, పంచభూతాలు, ఆ ప్రకృతి పని కట్టుకొని చూస్తే ఇదంతా ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది మనకి. ఆ సూర్యోదయం, ఆ కొండలు గుట్టలు, ఆ నదులు, ఆ సముద్రాలు, ఇవన్నీ కూడా ఎంతో అద్భుతమైనటువంటి సృష్టి. కానీ ఒక క్షణం ఆగి ఈ సృష్టికర్త, దీని వెనకాల ఉన్న సృష్టికర్త ఎవరు? ఈ సృష్టిని ఇలా నడిపిస్తుంది ఎవరు? మనల్ని పుట్టించిన వాళ్ళు ఎవరు? నాకెప్పుడు అనిపించేది చిన్నప్పుడు, భూమి పక్కన నించొని భూమితో మాట్లాడాలి అని. భూమి పక్కన నించోవడం అంటే భూమిలోంచి బయటికి వెళ్ళిపోవాలి కదా, అంటే స్పేస్ లో నించొని మాట్లాడాలి. అదంతా నాకు తెలియదు, కానీ భూమాతతో మాట్లాడాలి అని ఉండేది. ఒక అద్భుతం అనిపించేది. భూమి వెళ్తూ ఉంటే మనతో పాటు చంద్రుడు ఎక్కడికి పోతే అక్కడికే వచ్చేది, చంద్రుని చూస్తూ వెళ్ళిపోయేది. అలా సూర్యుడు కూడా అంతే. ఇటు నుంచి ఇటు ఎట్లా వస్తాడు, మళ్ళా ఎట్లా పోయి మళ్ళీ ఎట్లా వస్తాడు, మళ్ళీ తూర్పు వైపే కనిపిస్తాడు, పశ్చిమానికి వెళ్ళిపోయి. అదెట్లా తర్వాత మనకి సబ్జెక్ట్ లో తెలిసింది అనుకోండి. సో ఉదయం లేవగానే ఆ సూర్యోదయం, ఆ చక్కటి ఆ ప్రకాశము, ప్రతిరోజు ఇదే షెడ్యూల్ మనకి. రాకపోతే అది అసత్యం, కానీ అది సత్యం. ఏంటది? ఆ సూర్యోదయం అనేది, ఆ సూర్యుడి యొక్క ప్రకాశం అనేది కూడా సత్యమే. ఆ కనిపించే ప్రకృతి, కొండలు గుట్టలు చెట్లు, ఆ వర్షాలు, ఆ మేఘాలు, ఇవన్నీ కూడా మాయ కాదు, సత్యమే. ఉన్నాయి ఇక్కడ, మనము ఉన్నాము. కానీ కొన్నాళ్ళకి మనం వెళ్ళిపోతాము. అలా ఎంతో మంది వెళ్ళిపోతూ ఎన్నో తరాలు మారిపోతూ ఉన్నాయి, ఎన్నో యుగాలు గడిచిపోతూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్తున్నాం, మళ్ళీ ఎక్కడికి వస్తాం, ఇవేమీ మనకు తెలియదు ధ్యానంలోకి రాకపూర్వం. కానీ సూర్యుడు సత్యం అని మాత్రం తెలుసు. ఆ సూర్యుడు సత్యమని ఎలా తెలుసో, ఆ సూర్యుడి నుంచి ప్రకాశము, వెలుతురు, ఆ వేడి ఎలా అయితే సత్యమని తెలుస్తాయో, ఆబ్వియస్లీ ఎండ వేడిగా ఉంటుంది కదా, అదేమి అద్భుతం కాదు. ఎప్పుడైనా బయటకు వచ్చి అబ్బా ఎంత వేడిగా ఉంది, సూర్యుడి యొక్క వెలుతురు భలే ఉంది కదా, వెచ్చగా అని ఎప్పుడైనా అనుభూతి చెందామా? ఇంట్లోంచి బయటకు వచ్చి లేదు, మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతానే ఉంటాం అంతే.
గమనించాం. ఒక్కసారి పిల్ల తమ్మర వచ్చి ఇలా తగులుతుంది గాలి. ఆహా! ఎంత బాగుంది, నన్ను భలే పలకరిస్తుంది అని కూడా అనుభూతిలోకి వెళ్ళం. వెళ్ళిపోతానే ఉంటాం. మన పని, మన పని, మన పని. గాలి లేదు, ఎండ లేదు, వర్షం లేదు. వర్షం వచ్చిందనుకో, ఈ వర్షం ఎప్పుడొచ్చింది? నేను ఆఫీస్‌కెళ్ళాలి గదా! ఏదో ఒకటి వేసేసుకోవడము, లేదా దానికి ఆప్షన్ ఏదన్నా చూసుకొని, ఏ ఆటోనో పిలుచుకొని వెళ్ళిపోవడము. ఆ వర్షాన్ని ఎంజాయ్ చేసే టైం కూడా లేదు మనకి. అలా ప్రతినిత్యం రోజు కనిపించే, మనమున్నా లేకపోయినా ఈ భూమి మీద ఉండే ఆ సత్యాలు మన ఎదురుగా ఉన్నా కానీ, ఆ సత్యంతో మమేకం లేదు. ఏమంటారు పత్రిజీ? ఆ సూర్యుడితో అనుసంధానం అవ్వండి. నీకెదురుగా కనిపిస్తున్న సత్యము, ప్రత్యక్ష సత్యం అది. ఉంది అక్కడ. ఇవాళుండి రేపు ఉండదు అనటానికి లేదు. ఎన్నో యుగాల నుంచి ఉంది అది. ఆ సత్యంతో మమేకం అవ్వండి. సూర్యోదయంతో అనుసంధానం అవ్వండి. ఆ సత్యోదయంతో మమేకం అవ్వండి. సత్యంతో ఉండండి. ప్రతి క్షణం సత్యంలో ఉండండి. సత్య పిపాసకులుగా ఉండండి. సత్య దర్శనమే చేసుకోండి. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? మన లోపలికి మనం ప్రయాణం చేస్తేనే. అంటే ప్రతిరోజు సూర్యోదయం ఎంత ఖచ్చితంగా జరుగుతుందో మనం ధ్యానం అంత ఖచ్చితంగా చెయ్యాలి. ఇవాళ ఏం చేస్తాలే ధ్యానం, రేపు చేస్తాం అని అనుకోవడానికి లేదు. సూర్యోదయం ఎంత కంపల్సరీయో ధ్యానం అంత కంపల్సరీ. మనకి సృష్టికి సూర్యుడు అంత అవసరం. ఆయన ప్రకాశం అంత అవసరం. మనం ఎంత సత్యంతో ప్రతి క్షణం ఉంటామో మన నుంచి ప్రకాశం మొదలవుతుంది. మనం ప్రకాశవంతులుగా మారిపోతాం. లేదు అంటే పరాన్న జీవులుగానే ఉంటాం ఇంకా. సో సత్యము అలాంటిది. ఆ సూర్యుడు లాంటి సత్యము కనిపిస్తుంది ఎదురుగా. ఎవరు దాని వెనుక ఉంది? ఆ సృష్టికి కారణం ఎవరు? ఆ సత్యానికి కారణం ఎవరు? పరమాత్ముడు. మరి ఎలా ఉంటాడు ఆ పరమాత్ముడు? ఆయన ఏం చేస్తూ ఉంటాడు? ఈ సృష్టి అంతా సృష్టించింది ఆయనే. సజీవ నిర్జీవ పదార్థాలని సృష్టించింది ఆయనే. ఆ పదార్థాల్లో జరిగే రసాయన క్రియని సృష్టించింది కూడా ఆయనే. ఆ రచన, పదార్థ రచన చేసింది కూడా ఆయనే. ఒక పండు ఉంది, మామిడి పండు సృష్టి ఆయనే చేశాడు. అందులోని తీపిదనం కూడా ఆయన సృష్టి. ప్రతిదీ కూడా నిజంగా ఆ సృష్టి. ఒక చెట్టుని చూస్తే ఎన్ని రకాల ఆకారాలతో ఆకులు ఉంటాయో, పండ్లు ఎన్ని రకాల పండ్లు ఉంటాయో, ఒక్కొక్క పండు ఒక్కొక్క టేస్ట్. పులుపులోనే రకరకాల పులుపులు. ఆ తీపిదనంలోనే రకరకాల తీపి. ప్రతిది కూడా అద్భుతమే గమనించి చూస్తే. మరి దాని వెనకాల ఉన్న ఆ సత్యం ఏంటి? ఆ సత్యాన్ని ఏమంటారు అంటే తత్. వేదంలో, వేద భాషలో, సంస్కృతంలో దాన్ని అంటారు తత్. తత్ అంటే అది. ఏది? ఏదైతే ఈ సృష్టికి మూలమై ఉందో అది. మరి ఆ అది గురించి జ్ఞానం ఇచ్చేది వేదాలు. ఈ చరాచర సృష్టికి ఏదైతే మూలమై ఉందో ఆ అది గురించి జ్ఞానాన్ని ఇస్తుంది వేదాలు,
ఉపనిషత్తులు. ఈ వేదాల్లోని మహావాక్యాలు, వేదాల్లోని సారమంతా 4 మహావాక్యాలుగా మనకి ఇచ్చారు. ఈ 4 మహావాక్యాల్ని ఈ 4 మహావాక్యాలు మనకి జ్ఞానాన్ని తెలుపుతాయి. కానీ అనుభూతిని చెందవలసింది మనమే. ఆ సత్యాన్ని తెలుసుకోవాలి అంటే దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. కాకపోతే ఉన్నాయి అని, ఈ జ్ఞానము ఉంది అని ఈ 4 వాక్యాలు తెలుపుతాయి. ఎలాగైతే హైదరాబాద్ లో గోల్కొండ ఉంది అని నేను మీకు తెలిపాను. తెలిపినంత మాత్రాన మీరు వెళ్ళినట్లా? అక్కడ విశేషాలన్నీ చెప్తా. గోల్కొండ ఇలా ఉంది అని. లేదా హైదరాబాద్ లో బిర్లా టెంపుల్ ఉంది, చక్కటి మ్యూజియం ఉంది, జూ ఉంది, ఇలాంటి కొన్ని అంశాలు చెప్పినంత మాత్రాన మీరు వెళ్ళినట్లా? కాదు కదా. అక్కడికి వెళ్తే తెలుస్తుంది, చూస్తారు, అవును కరెక్ట్ అని నిర్ధారణ చేసుకుంటారు. మామిడి పండు ఇలా ఉంది అలా ఉంది అంటే మీకు ఏం తెలుస్తుంది? దాన్ని రుచి చూస్తే తెలుస్తుంది ఎంత మధురంగా ఉంది అనేది. మేడం మీరు ఇంకా తక్కువ చెప్పారు, నేను చెప్తా చూడండి ఎంత మధురంగా ఉందో అని మీదైన తీరులో మీరు వర్ణిస్తారు దాని యొక్క లక్షణాలు. ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ అనుభూతి. దానిని నువ్వు ఎంతగా మమేకమై నీ యొక్క కణకణము నింపుకున్నావు అనేది తెలుస్తుంది. అఫ్ కోర్స్ నింపుకున్నా కొంతమందికి భాష రాదు చెప్పడానికి, మాటలు ఉండవు, చెప్పలేరు. కాకపోతే అనుభూతి చెందుతారు, ఆ సత్యాన్ని అయితే తెలుసుకుంటారు. అలా ఏదైతే తత్ ఈ చరాచర సృష్టికి మూలమై అది ఉందో అది, ఆ అదికి సంబంధించిన జ్ఞానాన్ని 4 వాక్యాల్లో ఇవ్వబడ్డాయి. అవేంటి అంటే ప్రజ్ఞానం బ్రహ్మ, రెండవది అయమాత్మ బ్రహ్మ, మూడవది తత్వమసి, 4 అహం బ్రహ్మాస్మి. ఈ 4 మహావాక్యాలు మనకి ఎంతో జ్ఞానాన్ని ఇస్తాయి. ఈ మహావాక్యాలు ఇచ్చినటువంటి జ్ఞానానికి తిరుగులేదు ఇంకా. అలాంటివి ఈ మహావాక్యాలు. ఎందుకంటే ఎంతో మంది యోగీశ్వరులు అనుభవాల్ని పొంది, వాళ్ళు పొందినటువంటి అనుభవం ద్వారా ఇచ్చినటువంటి జ్ఞానం ఇది, సత్యం ఇది. ఆ సత్యాలు, సత్యపూర్వకమైన ఆ జ్ఞానం ఏంటో చూద్దాం ఒక్కొక్క వాక్యాన్ని. ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అనే వాక్యము ఋగ్వేదం నుండి తీసుకోబడింది. మనకి 4 వేదాలు కదా, అందులో ఋగ్వేదంలో ఉంది ఈ వాక్యం, ఈ మహావాక్యం. అందులో ఐతరీయోపనిషత్తులోనిది ఈ వాక్యం. ఈ వాక్యం ఎలాంటిది అంటే దీన్ని లక్షణ వాక్యము అంటారు. లక్షణాలని తెలియచేస్తుంది మనకి, కాబట్టి లక్షణ వాక్యము అంటారు. ఏమిటి లక్షణం అంటే తెలుసుకోవడం అని అర్థం అన్నమాట. ప్రజ్ఞానం బ్రహ్మ. ఏంటి ప్రజ్ఞానం అంటే తెలుసుకోవడం. ప్రజ్ఞానం అంటే తెలుసుకోవడం. దేని గురించి? ఆ బ్రహ్మం గురించి. ఏవైతే మిగతా 3 ఇచ్చారో, అయమాత్మ బ్రహ్మ అంటే ఏంటో తెలియచెప్తుంది ప్రజ్ఞానం బ్రహ్మ. తత్వమసి అంటే ఏంటో తెలియచెప్తుంది ప్రజ్ఞానం. అహం బ్రహ్మస్మి అంటే ఏంటో తెలియచెప్పేదే ప్రజ్ఞానం. ఆ ప్రజ్ఞానమే బ్రహ్మం. బ్రహ్మం అంటే ఏంటి మళ్ళీ అంటే ఈ చరాచర సృష్టికి ఏదైతే మూలమై ఉందో, ఈ అనంతమైన సృష్టికి మూల చైతన్యము ఏదైతే ఉందో ఆ మూల చైతన్యాన్ని బ్రహ్మం అని అంటారు. బ్రహ్మం అంటే ఆ 3 తలలో ఉన్న సృష్టికర్త కాదు.
ఈ చరాచర సృష్టికి మూల చైతన్యాన్ని కూడా బ్రహ్మం అని అంటారు. మరి ప్రజ్ఞ అంటే ఏంటి అంటే తెలుసుకోవడం, ప్రతిది కూడా తెలుసుకోవడం. ఈ సృష్టిలో మనం ఎన్నో తెలుసుకుంటాం కదా దైనందిన జీవితంలో, ప్రతిది కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఎన్నో రకాల అంశాలతో మన జీవితంలో మనం జీవిస్తూ ఉంటాం, తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. ఒక భోజనం గురించి కావచ్చు, మనం తీసుకునే ఆహారం గురించి కావచ్చు, ధరించే వస్త్రాల గురించి కావచ్చు, ఆహారంలో ఎలాంటి పోషక విలువలు ఉండాలి అనేది తెలుసుకుంటాం. ఆ పోషక విలువలతో కూడుకున్న ఏ పోషక విలువలు కలిగి ఉన్నాయి కూరగాయలు, అలాగే మనం చదవవలసిన విద్యారంగం గురించి తెలుసుకుంటాం. మనం చేయవలసిన ఉద్యోగం గురించి తెలుసుకుంటాం. ప్రభుత్వం చేసే చట్టాల గురించి తెలుసుకుంటాం. ప్రతిదీ కూడా తెలుసుకోవడమే. ఈ తెలుసుకోవడాన్నే ప్రజ్ఞ అని అంటారు. మరి చరాచర సృష్టికి మూలం ఏదైతే ఉందో, ఇన్ని సృష్టించింది మన కోసం, ఇన్ని మనం తెలుసుకుంటూనే ఉన్నాం, ప్రతి సత్యాన్ని అనుభూతి చెందుతున్నాం ప్రతి క్షణం. కానీ దాని వెనక ఉన్న ఆ బ్రహ్మాన్ని మనం గుర్తించట్లే. అందుకే చూడండి, అన్నం తినేటప్పుడు ఏమనుకుంటాం? అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం. అవునా? ఎందుకన్నారు? ఆ అన్నంలో కూడా ఉంది ఎవరు? పరబ్రహ్మమే. దాన్ని సృష్టించింది ఎవరు? ఈ ఆహారం లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది? మనకి శక్తిని ఇస్తుంది, మన శరీరంలోని కణ కణాన్ని పుట్టిస్తుంది. చూడండి ఎంత అద్భుతమైన చర్య అది, ఎంత ప్రజ్ఞ కలిగి ఉన్నాడు ఆ భగవంతుడు, ఆ మూల చైతన్యము. సో ఇలా ప్రతి అంశం గురించి తెలియచెప్పేదే మనకి ప్రజ్ఞానం బ్రహ్మ అని అంటారు. ఇక రెండవ వాక్యము అయమాత్మ బ్రహ్మ. ఏంటి అంటే అయమాత్మ బ్రహ్మ. ఇందులో 3 పదాలు ఉన్నాయి. అయం అంటే ఇది, ఆత్మ అంటే భౌతిక శరీరాన్ని ధరించిన ఆ పరమాత్మ. పరమాత్ముడు ఒక భౌతిక శరీరంలోకి రావాలంటే ఎలా వస్తాడు? ఒక ఆత్మగా వస్తాడు. అవునా? ఎలా వస్తాడు? ఒక ఆత్మ శకలముగా వస్తాడు. ఒక శరీరంలోకి రావాలి అంటే మనందరి శరీరాలు, పక్షులు, కీటకాలు, జంతువులు, ఇలా ఎన్నో శరీరాల్లో ఆత్మ ఉంటేనే కదా కదలిక ఉంటాయి వాటికి. ఈ ఆత్మ లేకపోతే ఈ శరీరంలో దీన్ని ఏమంటాం? శవము అంటాం కదా. మరి ఈ ఆత్మ రూపంలో వచ్చినటువంటి ఆ పరమాత్ముడు ఈ శరీరంలోకి ఏ రూపంలో అయితే వస్తున్నాడో దాన్ని ఆత్మగా పిలువబడుతుంది. దాన్ని ఆత్మ అంటారు. ఎప్పుడైతే ఈ శరీరంలోకి వస్తుందో ఆత్మ, అప్పుడు దాన్ని జీవుడు అంటారు. జీవాత్మ, జీవుడు అని అంటాం. మరి ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరబ్రహ్మం నుంచి వచ్చింది. అంటే ఈ ఆత్మే పరబ్రహ్మ అని కూడా అనొచ్చు కదా. అందుకే ఆది శంకరాచార్యులు వారు ఏం చెప్పారు? ఆత్మే పరబ్రహ్మం అన్నారు. ఏమన్నారు? ఆత్మే పరబ్రహ్మం. లోపల ఉన్న జీవుడే దేవుడు అన్నాడు. లోపల ఉన్న జీవుడే. ఇక్కడ 2 రకాల ఆత్మలు ఉన్నాయి. ఒకటి పరమాత్మ, ఒకటి జీవాత్మ. మన శరీరంలో ఉండి ఆత్మరూపంలో ఉన్న ఆ పరమాత్ముడు ఈ శరీరాన్ని చైతన్యవంతం చేస్తున్నాడు, జీవింపజేస్తున్నాడు. సో ఈ ఆత్మే ఆ పరబ్రహ్మ అని తెలియచెప్తుంది అయమాత్మ. ఈ అయమాత్మ పరబ్రహ్మ అనేది వాక్యము
అధర్వణ వేదంలోంచి తీసుకోబడింది. మాండ్యూకోపనిషత్తులుంది ఈ వాక్యం. మరి ఈ వాక్యము సాక్షాత్కార వాక్యం అని పిలుస్తారంట దీన్ని సాక్షాత్కారము. ఇక్కడ ఈ వాక్యం నుండి తెలియచెప్పేటటువంటి జ్ఞానం ఎలాంటిదంటే ఆ అనుభూతి మనం చెందితేనే, సాక్షాత్కారం అవుతేనే మనకి ఇంకా బాగా నిలిచిపోతుంది ఆ జ్ఞానం అన్నమాట. ఏం తెలియచెప్తుంది ఈ అయమాత్మ బ్రహ్మ అంటే? ఈ ఆత్మనే ఆ పరబ్రహ్మ అని తెలియచెప్తుంది. అందుకనే సార్ ఏమని పిలుస్తారు మనందరినీ? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అంటారు. సో మనమంతా కూడా దిగివచ్చిన దేవుళ్ళము అని చెప్తారు సార్. ఎందుకు దేవుళ్ళమైన అర్థమైంది కదండి. ఆ మూల చైతన్యం నుంచి వచ్చినటువంటి ఒకానొక ఆత్మ శకలము ఈ శరీరంలోకి అనంతమైన చైతన్యవంతం, అనంతమైన శక్తి, అనంతమైన జ్ఞానంతో ఉన్న ఆ చైతన్యమంతా కుదించబడి ఈ చిన్న శరీరంలోకి దూరిపోయింది. అలా ఈ చిన్న శరీరంలోకి వచ్చిన అనంతమైన శక్తి కలిగిన ఆ పరబ్రహ్మ స్వరూపము ఒక ఆత్మగా ఉండిపోయింది. ఇప్పుడు ఈ శరీరాన్ని అది జీవింపచేస్తుంది కాబట్టి జీవాత్మ, జీవుడు అని పిలువబడుతుంది. మరి అయమాత్మ పరబ్రహ్మ అంటే ఈ ఆత్మ మరెవరో కాదు, ఆ పరబ్రహ్మమే అని తెలియచెప్తుంది. ఇక మూడోది తత్వమసి. తత్వమసి ఈ మూడవ మహావాక్యం సామవేదంలోనిది. చాందోగ్యోపనిషత్తులోనిది. ఇది ఉపదేశ వాక్యం. అంటే ఒక గురువు శిష్యుడికి ఇస్తున్నటువంటి ఉపదేశం అన్నమాట. ఏంటి చెప్తున్నాడు? తత్వమసి. ఇక్కడ తత్, త్వం, మసి 3 పదాలు ఉన్నాయి. తత్, త్వం, మసి. తత్ అంటే అది, త్వం అంటే నీవు, మసి అంటే ఉన్నావు. ఏం చెప్తున్నాడు గురువు? నువ్వు అదే ఉన్నావు అని తెలియచెప్తున్నాడు. అది అయి ఉన్నావు, నీవు అది అయి ఉన్నావు అని తెలియచెప్తున్నాడు గురువు. అందుకే ఇది ఉపదేశ వాక్యం అన్నారు. మరి అది అయి ఉన్నావు అంటే ఏది అయి ఉన్నావు? ఏది అది అంటే? ఏది అంటే ఆ పరబ్రహ్మము. ఈ సృష్టిని ఏదైతే సృష్టిస్తుందో, అన్ని జీవుల్లో కూడా సర్వాంతర్యామి అయి ఉన్నాడో తాను, ఈ ఆత్మే పరబ్రహ్మగా పిలువబడుతూ ఉన్నాడు, అది అదే నువ్వు కూడా, నువ్వు అదే అని చెప్తున్నాడు. ఎవరు? గురువు. ఎవరికి? శిష్యుడికి అన్నమాట. ఉపదేశిస్తున్నాడు. నీవు అయి ఉన్నావు, ఏది? అది అయి ఉన్నావు నీవు అని తెలియచెప్తుంది తత్వమసి. ఇక నాలుగవది అహం బ్రహ్మస్మి. ఏంటది? అహం బ్రహ్మస్మి. అహం బ్రహ్మస్మి అనేది స్వానుభవ వాక్యం. నేను బ్రహ్మంనే, నేను కూడా బ్రహ్మంనే. అంటే నేను ఆ మూల చైతన్యం, రెండు ఒకటే. ఇందాక చెప్పింది ఏంటి? నువ్వు బ్రహ్మం అని చెప్పాడు గురువు. ఇక్కడ ఆ గురువు తాను అనుభూతి చెందింది చెప్తున్నాడు. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమే. అది స్వానుభవంగా మనం అనుభూతి చెందాలి. ఇవన్నీ కూడా జ్ఞానాన్ని తెలుపుతున్నాయి అంతవరకే.
కానీ వీటన్నిటికీ కూడా మనము ఈ సత్యాలన్నీ ఎలా తెలుసుకోవాలా? మనం అనుభూతిలోకి రావాలి. అనుభూతిలోకి రావాలంటే ఏం చేయాలి? సాధన చతుష్టయం 4 ఉన్నాయి కదా! ఆ సాధనలు ముమ్మరంగా చేయాలి. ఎవరైతే సాధన చతుష్టయంలో ఉంటారో వాళ్ళకి మాత్రమే అర్హత ఉంటుంది. ఈ 4 మహావాక్యాలు విని అర్హత అంట. లేదంటే వినే అర్హత లేదంట. యోగ్యత లేదంట. ఆల్రెడీ మనమంతా ఆ సాధన చతుష్టయంలో ఉన్నాము. ధ్యానం చేస్తున్నాము, సజ్జన సాంగత్యం చేస్తున్నాము, స్వాధ్యాయం చేస్తున్నాము, సేవలో కూడా ఉన్నాము. ఇవి ఎంత గొప్పవో మనకు తెలియటం లేదు చాలా గొప్పవి అని. ఎవరు చేయరివి. పూజ చేయడానికి 5 నిమిషాలు టైం సరిపోదు ధ్యానం చేయని వాళ్ళకి. ఆ భగవంతుడు దగ్గర అంత సమయాన్ని కేటాయిస్తారా? మనం కేటాయించినంతసేపు మనము మన లోపలి పరమాత్ముడి కోసం ఎంత సమయాన్ని కేటాయిస్తాం? సమయదానం చేస్తాం మనం. గంటలు గంటలు. ఇప్పుడు చూడండి వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఇలా ఎవరైనా కూర్చోగలరా? ఓ టైం లేదండి. దిక్కుమాల సీరియల్స్ పెట్టుకొని చూస్తారు టీవీ ముందర. ఇక్కడ మాత్రం టైం లేదు అని చెప్తారు. అంటే యోగ్యత లేదు అక్కడ. అర్హత ఉండాలి. కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి. భగవతత్వం గురించి విననివ్వవు ఆ కర్మలు. సో ఆ కర్మల్ని సడలించాలి అంటే మనం వాళ్ళతో ధ్యాన మహాయజ్ఞాలప్పుడు అన్నదానం చేయించాలి. సార్ అందుకని ఏం చెప్తారు? ధ్యాన మహాయాగాలు జరిగినప్పుడు ఎవరైతే ధ్యానం చేయరో వాళ్ళ దగ్గర డబ్బులు అడుక్కురండి అని చెప్తారు. లేదు అంటే ఎంతో మంది కోటీశ్వరులు ఉన్నారు. వాళ్ళంతా తలాయింత ఇచ్చేస్తే అయిపోతుంది. మేము చేస్తాము అని అన్నారు. మరి వీళ్ళంతా ధ్యానులు కావాలి కదా! వాళ్ళకి చేయూతని ఇవ్వాలి కదా మనం. అందుకనే పిరమిడ్ మాస్టర్లు ఎంత గొప్పవాళ్ళు అంటే జోలే ఒక్కటి తక్కువ ఉండదు. వెళ్ళి అడుక్కుంటా ఉంటారు. అడుక్కోవడం నేర్పించారు మనకి సార్. అడుక్కోవడంలో మనం అహంకారాన్ని కోల్పోతాం. స్టార్టింగ్ లో వాళ్ళు చూస్తున్నారా వీళ్ళు చూస్తున్నారా అనుకుంటూ వెళ్ళాం. తర్వాత బండబారిపోయాం అడుక్కోవడంలో. పోయిరా అమ్మా పోయిరా అట్లా పోయిరా పో అని అనేవాళ్ళు కొంతమంది. సేల్స్ గర్ల్స్ అనుకోని మాకేమొద్దు అని ప్రతిసారి వస్తారు. మీకు ఇదే పనా? ఎందుకు ఇవ్వాలి మీకు అని కొంతమంది అంటారు. కొంతమంది వెల్కమ్ చెప్తూ టిఫిన్ కూడా పెట్టి చాయ్ కూడా పోసి మంచిగా అన్నదానానికి డబ్బులు ఇస్తారు. దాని యొక్క విశిష్టత తెలిసిన వాళ్ళు. అన్నదానం యొక్క విశిష్టత, ధ్యానం యొక్క విశిష్టత, రకరకాల అనుభవాలు ఉంటాయి మనకి. ఇలా సాధనా చతుష్టయంలో ఉన్నవారికి మాత్రమే వినే అర్హత ఉంటుంది. అలాంటి ఉన్నతోన్నతమైనటువంటి బ్రహ్మ జ్ఞానము కలిగినటువంటి ఈ 4 వాక్యాలు. ఇక చివరి వాక్యం అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మనే. మరి అది స్వానుభవంలోకి మనం రావాల్సి ఉంటుంది. యజుర్వేదంలోని వాక్యం ఇది. స్వానుభవం లోకి వెళ్తేనే నీకు ఆ సత్యం తెలుసుకుంటావు. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మనే అని నువ్వు అప్పుడు ఈజీగా చెప్పగలుగుతావు. నేను బ్రహ్మాన్నే ఉన్నాను. అది మనకి ఆ ఆత్మ సాక్షాత్కారం కలిగినప్పుడు ఇక మనం భూమి నుంచి విడుదలవుతాము. అది జరగాలన్నమాట. అంతవరకు మనం భూమి మీద పుడుతూనే ఉంటాం. అందుకే యోగి భవ అర్జున, నువ్వు యోగేశ్వరుడి కా అని చెప్తాడు శ్రీకృష్ణుడు అర్జునుడిని. అంటే ఇప్పుడు మనమందరం ఏమవ్వాలా? యోగీశ్వరులము కావాలా? మరి ఈ 4 వాక్యాలు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. ఇవి చెప్పేటటువంటి జ్ఞానం ఎలాంటిది అంటే ఈ చరాచర సృష్టికి మూలమై ఉన్నటువంటి తాను అణువణువు కణకణము విస్తరించి ఉన్నాడు. ఈశోపనిషత్తులో ఒక అద్భుతమైన శ్లోకం ఏం చెప్తుంది అంటే ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీద మా గృధ. తర్వాత గుర్తులేదు, సారీ. మా గృధ ఫల
దాని అర్థం చెప్తా నేను. యోగ ఈశావాస్యం ఇదం సర్వం అంటే ఈశా అంటే ఈశ్వరుడు, ఆ పరమాత్ముడు, ఆ బ్రహ్మన్, ఈ జగత్తంతా ఈ విశ్వమంతా తానై నిండి ఉన్నాడు. అణు అణువు, కణ కణము, ప్రతి పక్షిలో, ప్రతి జంతువులో, ప్రతి చెట్టు, పుట్ట, సముద్రము, నీరు, అలా సజీవ నిర్జీవ పదార్థాల్లో అంతటా తానే ఉన్నాడు. ఎవరు? ఆ పరమాత్ముడు. ఇంకా ఏం చెప్తున్నాడు? ఏ కొంచెం ఎక్కడో సముద్రాల్లో ద్వీపకల్పాలు ఉన్నాయి, అందులో కూడానా ఎక్కడా కూడా యత్కించ జగత్యాం జగత్, ఇంత కూడా వదిలిపెట్టకుండా అణువణువు ప్రతి కణములో ఆ ఈశ్వరుడు తానే ఉన్నాడు అని తెలియచెప్తుంది ఈశోపనిషత్తులోని ఈ శ్లోకం. తేన త్యక్తేన భుంజీదా అని చెప్తున్నాడు. అంటే నువ్వు భోజనం చేసేటప్పుడు ఇది నాది కాదు అనుకొని తినమంటున్నాడు, ఇది అందరిది అనుకొని తినమంటున్నాడు. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. షిరిడి సాయినాథుడు కూడా ఏం చెప్తాడు? వీళ్ళంతా కూడా ఏకత్వ స్థితిని అనుభవించి ఉన్నారు కాబట్టి అలాంటి విశాలమైనటువంటి దృక్పథంతో అంతా నేనే ఉన్నాను, అక్కడ నేనే, ఇక్కడ నేనే, కాబట్టి నీ ఆకలి నాకు తెలుస్తుంది, కాబట్టి మొత్తం నేనే తింటా అనుకోకు. ఇది అందరిది అనే భావనతో నువ్వు ఉన్నప్పుడు ఎవరికి అవసరమో వాళ్ళు నీ ఇంటికి వస్తారు, నువ్వు పెడతావు. లేదా షిరిడి సాయినాథుడు చెప్తాడు ఏమని? నువ్వు భోజనం చేసేటప్పుడు నేను తినే ఈ ఆహారము ఆకలితో ఉన్నటువంటి ప్రాణుల యొక్క ఆకలి తీర్చుగాక అని పరమాత్ముడికి ప్రార్థన చేసుకుని తినమంటారు. చూడండి ఎంత విశాలమైనటువంటి దృక్పథం. ఎప్పుడు ఇతరుల గురించే ఆలోచన అన్నమాట. లోక సమస్త సుఖినోభవంతు అని మొక్కగానే సరిపోదు, దాన్ని ప్రాక్టికల్ గా పెట్టాలి. మనం ఆలోచనల్లో నిత్యం అదే ఉండాలి. ఇదే సత్యం. ఎప్పుడు సత్యంతో ఉండడం అంటే ఇదే. సార్ చెప్తారు సత్యంలో అనుక్షణం, ప్రతి క్షణం సత్య దర్శనం, ప్రతి క్షణం సత్యం కోసం తపించండి, ప్రతి క్షణం సత్యంలోనే ఉండండి, సత్యాన్ని అన్వేషించండి. మన శ్వాస, మన ఉచ్ఛ్వాస నిశ్వాస, శ్వాసలోనే ప్రతిది కూడా ఎలా అయితే శ్వాస తీసుకుంటున్నావో ప్రతి క్షణం ఆ శ్వాసలో ఆ సత్యమే ఉండాలి, శ్వాసే సత్యమైపోవాలి, ఇంకోటి ఉండొద్దు అనేది చెప్తున్నారు. సో ఈ సత్యాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి అంటే గురువుని ఆశ్రయించాలి. మరి ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఎలా శరణాగతి పొందాలి అనేది ఒక చక్కటి శ్లోకం ద్వారా చెప్పారు. టైం ఉందారా? 5 minutes లో ముగించేస్తా. ఏంటి ఆ శ్లోకం అయ్యా అంటే, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. తద్విద్ధి ప్రణిపాతేన, తత్వదర్శులైనటువంటి ఎంతో తత్వదర్శనాలు చేసినటువంటి వాళ్ళు, జ్ఞానులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా అడగాలంటున్నాడు? ప్రణిపాతేన అంటే సాష్టాంగ ప్రణామం చేసి. ఎలా సాష్టాంగ ప్రణామము? అష్టాంగాలతో నీ తల, నీ మొండము, నీ కాళ్ళు, నీ చేతులు, నీ యొక్క మనస్సు, నీ యొక్క బుద్ధి కూడా, బుద్ధి అంటే ఆత్మ, ఇన్ని అంగాలతో నువ్వు సాష్టాంగ ప్రణామము చేసి శరణాగతి అయి అడుగు. ఈ 4 మహావాక్యాల యొక్క జ్ఞానం నాకు తెలుపండి మహాస్వామీజీ అని. అలా శరణాగతితో అడగమని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియచేశాడు ఈ శ్లోకం. చాలా మటుకి కొంతమంది క్లాసెస్ చెప్పేటప్పుడు మాస్టర్స్ వస్తారు,
పత్రిజీకి నమస్కారం చెప్తారు. ఎట్లా చెప్తారు అంటే, ఏఎస్ఎస్ఎం వ్యవస్థాపకులైన పత్రిజీకి నమస్కారములు. ఈ మైక్ ఇలా ఉంటుంది, వాళ్ళ చేతులు ఇలా ఉంటాయి, నమస్కారం అని అంటారు అంతే. అక్కడ బాడీ లాంగ్వేజ్ లేదు. నీ మనస్సు, నీ బుద్ధి, నీ శరీరము నమస్కరించట్లేదు. అష్టాంగాలతో సాక్షాత్కారం చేయమంటున్నారు, సాష్టాంగ ప్రణామం చేయమంటున్నారు. అక్కడ మన ప్రణామం ఎలా ఉండాలంటే వాళ్ళు అక్కడ సాక్షాత్కరించాలి. వాళ్ళ హృదయంలో దయ, కరుణ సాక్షాత్కరించాలి. మన యొక్క సాష్టాంగ ప్రణామంతో అంత శరణాగతిగా సాష్టాంగ ప్రణామం చేయండి. ఇలా తల వంచి 2 చేతులు జోడించి కాలు మీద కాలేసుకొని మైక్ పట్టుకొని మన వాళ్ళు క్లాస్ చెప్పడానికి వస్తారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ప్రణామాలు, ఆత్మజ్ఞానులందరికీ ప్రణామాలు అని అంటూ మొదలు పెడతారు. చెప్పగానే సరిపోదు, చేతులు జోడించండి, తల వంచండి, మీ బాడీ లాంగ్వేజ్ చూపించండి. మీ ఆత్మ అది కూడా శరణాగతి కావాలి. నమస్తే చెప్పాలి నీ ఆత్మ కూడా, నీ మనసు కూడా, నీ శరీరం కూడా. శరీరము అంటే ఆత్మ, బుద్ధి, మనస్సు. శరీరము నేను అంటే ఏంటి? శరీరము, బుద్ధి, మనస్సు 3 కలిస్తే ఈ 3, ఈ 6, ఈ 5తో సాష్టాంగ ప్రణామం చేయమని తెలియచెప్తున్నారు. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ప్రశ్న ఎలా ఉండాలి? పరిప్రశ్న, మంచి ప్రశ్నవే, పిచ్చి పిచ్చి ప్రశ్న లేకు. మరి ఎలాంటి ప్రశ్న వేయాలి? పరిప్రశ్న. మహావాక్యాలకు సంబంధించిన మహాజ్ఞానాన్ని ఇవ్వండి అని అడగండి. అంతేగాని మీకు ఎంతమంది పిల్లలండి, మీరు ఎప్పుడు వచ్చారండి, మీ ఏ ఉద్యోగం అండి, ఎంత శాలరీ అండి, ఈ ప్రశ్న లేకండి. మీకు ఏం కావాలో అది అడగండి. పరిప్రశ్నేన సేవయా. మరి ఆ గురువుల్ని ఎంతో వాల్యుబుల్ సమయం కదా, నువ్వు మాట్లాడే మాట ఎలా ఉండాలి? తిన్నగా ఉండాలి, సరిగా ఉండాలి, సరి అయిన ప్రశ్నే ఉండాలి. సేవయా. పూర్వకాలంలో గురువులకి సేవ చేసేవాళ్ళు అక్కడే ఉండే శిష్యులు. ఆకలేస్తుందంటే వెంటనే వెళ్ళి ఆ భిక్షాటన చేసే పాత్రను తీసుకెళ్లి భిక్ష తీసుకొచ్చి పెట్టేవాళ్ళు, ఆకలి తీర్చేవాళ్ళు, కాళ్ళు పిసికేవాళ్ళు. పత్రిజీ కూడా సేవ చేశారంట వారి యొక్క గురువులకి. ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు, సంగీత గురువులు ఉన్నారు. మరి సదానంద యోగి గారు సిగరెట్లు తెప్పించుకునేవాళ్ళంట. నాకు సిగరెట్లు తీసుకురాపో అంటే తెచ్చేవాళ్ళంట. ఈ భూమి అనేది కర్మ భూమి. ఈ భూమి మీద ఉండాలంటే ఖచ్చితంగా ఏదో ఒక కర్మతో కనెక్ట్ అయి ఉండాలి. కాబట్టి సదానంద యోగి గారు సిగరెట్ తో కనెక్ట్ అయి ఉన్నారు, దానితో అడిక్ట్ అయి ఉన్నారు. కాబట్టి ఆయన ఆ సిగరెట్ మానేసినాడు, ఈ భూమి మీద ఉండడు ఇంకా. సో అట్లా ఏదో ఒకటి పెట్టుకుని వస్తారనమాట. సో అలా ఆయనకి శుశ్రూష చేశారు పత్రిజీ. అలాగే వాళ్ళ సంగీత గురువు గారు, నాయన కచేరీ ఉంది పోవాలి అనగానే టికెట్లు బుక్ చేసి ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పట్టుకొని, వాళ్ళ బ్యాగులు పట్టుకొని వాళ్ళని ట్రైన్ లో కూర్చోబెట్టి ఆ కచేరీలు అన్ని కూడా అటెండ్ అయ్యి, వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో దింపేసి వాళ్ళకి కావాల్సినవి అన్ని చూసేవాళ్ళండి. అది సేవ. అలా కొన్నాళ్ళు తిరిగితే అప్పుడు వాళ్ళు విద్య నేర్పిస్తారు. అది ఏ విద్య అయినా కావచ్చు. ఒక విద్య నేర్పించాలి అంటే లఘువు. లఘువు అంటే శిష్యుడు. ఆ శిష్యుడు పూర్తి శరణాగతితో ఉండాలి. డిమాండ్ చేస్తే ఏది రాదు. వీళ్ళ సంగీత గురువు గారికి గురువు వచ్చారంట ఒకసారి. ఆయన ఫ్లూట్ వాయిస్తాడు. నాకు చికెన్ తినాలనుంది, చికెన్ తీసుకురాపో అని పంపించారంట పత్రిజీని. రామరామ, ఆ పాపం కూడా చేశాను నేను అని చెప్తారు సార్. ఎంత పని చేశానో అని. సో అట్లా వాళ్ళకి సేవ చేయాల్సి ఉంటుంది గురువులకి. ఉపదేక్ష్యంతి తే జ్ఞానం
జ్ఞానినస్తత్వదర్శినః. తత్వదర్శులైన వారికి, జ్ఞానులకి సాష్టాంగ నమస్కారం చేసి వినయంతో ప్రశ్నించి శుశ్రూష చేసి ఆత్మతత్వం తెలుసుకోవాలి. ఆత్మ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ఈ రకంగా మనం సేవ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇంత చక్కటి అవకాశాన్ని, సమయాన్ని మరి బ్రహ్మన్ జూమ్ వారు ఇచ్చినందుకు వారికి శతకోటి ప్రణామాలు, ధన్యవాదాలు. ముఖ్యంగా మనందరినీ కూడా ఇక్కడికి చేర్చినటువంటి మన గురువు గారైన పితామహ పత్రిజికి అనంత కోటి ప్రణామాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మేడం ఇంకా మరి చెప్పొచ్చు ఇంకానే, అంటే ఏమ్మా? పావుతకు చెప్పొచ్చు, ఇంకా టైం ఉంది, ఇంకా పావుతకు 11 వరకు చెప్పుకోవచ్చు. ఏముంటారు మీకు చెప్పాలనుకుంటే చెప్పండి మేడం. ధ్యానం ఇంకేమైనా చెప్పాలంటే మంచి విషయాలు చెప్పండి. ఎలా మీరు చెప్తున్న ధ్యానం చాలా అద్భుతంగా ఉంటది. ఓకే, సో మనము ఇతరుల నుండి జ్ఞానం నేర్చుకోవాలి అనుకున్నప్పుడు పూర్తి శరణాగతిలో మనము ఉండాలి. మనం మాట్లాడే మాటల్లో ఒక వినయము ఉండాలి. డిమాండ్ ఉండకూడదు. లేదు అంటే పక్కోడి కన్నా నేను ఎక్కువ డబ్బులు ఇస్తాను, మా ఇంటికి వస్తారా అని అడగటం. ఎక్కువ డబ్బులు ఇస్తాను, నేనే నా సొంతం చేసుకోవాలి ఆ విద్యని. ఇలాంటి లాజిక్స్ మనం ప్లే చేయకూడదు. ఆ విద్య మన దగ్గరికి, ఆ సరస్వతి మాత పరిగెత్తుకు రావాలంటే నీలో అలాంటి శరణాగతి, అలాంటి భక్తి, అలాంటి పవిత్రత ఉండాలి ఆ విద్య పట్ల. విద్య పట్ల నువ్వెంత పవిత్ర భావంతో ఉన్నావు, ఆ జ్ఞానం పట్ల. కృష్ణ భగవానుడు చెప్తాడు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉన్నవాడి దగ్గరికే జ్ఞానం వస్తుంది. షిరిడి సాయినాథుడు కూడా చెప్తాడు, శ్రద్ధ సబూరి. లోపల తపన ఉండాలి, శ్రద్ధ ఉండాలి, నేర్చుకోవాలి అనే తపన. చూడండి, మీకు తపన ఉంది కాబట్టి ఇంకా చెప్పండి మేడం అని చెప్తున్నారు. తెలుసుకోవాలి ఇంకా అనే భావన అది ఉంది కాబట్టి మీరు కూర్చున్నారు. ఇంకా ఇంకా ఏం చెప్తారో మాకు తెలియని చెప్పండి. పత్రిజీ ఏం చెప్పారో. బుద్ధుడిని ఒక ఆయన అంటాడనమాట, ఎంతో మంది గురువుని చూసాం కానీ మీలాంటి గురువుని నేను ఎక్కడా చూడలేదు. లక్షల మంది గురువుల దగ్గరికి వెళ్ళాను కానీ మీలాగా ఎవరు లేరు. నా భూతో నా భవిష్యత్తు అంటాడు. అప్పుడు బుద్ధుడు అంటాడు, భవిష్యత్తును, భూతకాలాన్ని నువ్వు దర్శించావా? లేదు. మనం ఎలా చెప్తాం? నాకన్నా పూర్వం లక్షల మంది బుద్ధుళ్ళు ఉన్నారు, ఇప్పుడు నాతో పాటు లక్షల మంది బుద్ధులు జీవిస్తున్నారు, రానున్న కాలం కూడా లక్షల మంది వస్తారు. అలాంటిది జ్ఞానం ఎవరి సొత్తు కాదు. ఎవరు సాధన చేస్తే వాళ్ళు బుద్ధుళ్ళు అవుతారు. బుద్ధుళ్ళు అయిన వాళ్ళు నేను బుద్ధుడయ్యానని చెప్పుకోరు. వాళ్ళు నిశ్శబ్దంగా ఆ ప్రకృతితో మమేకమై ఉంటూ లోక కళ్యాణానికి పాటుపడుతూ ఉంటారు. అలా ఉంటుంది బుద్ధత్వం. అంతేకాని నేను బుద్ధుడినయ్యా అని చెప్పుకోరు. సో అది బుద్ధత్వం. తెలిసి తెలియకుండా అవాకులు చివాకులు మనం గురువుల ముందు మాట్లాడకూడదు. మనకన్నా సీనియర్స్ ఉంటారు, వాళ్ళ ముందర కూడా మనం తగుదునమ్మా అని మాట్లాడకూడదు. మనకన్నా సీనియర్స్ ముందర ఎంతో మంది సీనియర్స్, పత్రిజీ గారి యొక్క పిఎస్ఎస్ఎం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ దగ్గర మనం కూర్చొని తగుదునమ్మా అని మనం తెలిసినట్టు పెద్ద ఆరిందులాగా మనం మాట్లాడకూడదు. మౌనంగా ఉండాలి. అక్కడ సార్ చెప్తారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళేవారు. 6 రోజులు అక్కడ ఉండేవారు. ఇక్కడ తిరువన్నామలలో
ఆ వారం రోజులు ఆయన 2 చేతులు కట్టుకొని వారి ముందర ఇలా తల వంచుకుని కూర్చునేవారంట. ఇంకేం మాట్లాడేది లేదు. ఆయన ఏం చెప్తే అది వినడమే. ఇదేంటి, ఇది ఎందుకు, ఇది ఎట్లా, ఏమీ లేవు. అక్కడ ప్రశ్నలు లేవు. వారు చెప్తూ ఉండేవారు, మీరు వింటూ ఉండేవారు. అలా 7 రోజులు. అది ఆ వినయాన్ని మనం నేర్చుకోవాలి. మనకి కొంచెం వస్తే ఎంతో తెలిసినట్లుగా ఉంటాం. కొన్నిసార్లు మనల్ని మనం కాపాడుకోవడానికి తెలియకపోయినా ఏదో చెప్పేస్తా ఉంటాం. అలా చేయకూడదు. తెలియకపోతే నాకు తెలియదని చెప్పు. అందరికీ అన్ని తెలియాలని ఏం లేదు. కొన్నిసార్లు చిన్న విషయాలు కూడా మనకు తెలియకపోవచ్చు. తెలియనప్పుడు తెలియదు అని చెప్పాలి. నాకు ఇంతే తెలుసు, ఇంతవరకైతే నేను చెప్పగలను. అలా ఉండాలి. జ్ఞానం విషయంలో చాలా కత్తి, నిప్పు జ్ఞానం అంటే. ఆధ్యాత్మికత అంటేనే ఒక కత్తి మీద సాము. మానవమానాల్ని కూడా ఒకే రకంగా చూడమంటారు సార్. అయ్యో, నేను చాలా సీనియర్ మాస్టర్ని, ఇక్కడ నేను తెలియదు అంటే ఏమైపోతుందో, నాకెంత అవమానం. కాబట్టి తెలిసినట్లుగా ఏదో ఒకటి చెప్పేస్తే అయిపోతుంది కదా అన్నట్లుగా చెప్పకూడదు. తెలియకపోతే నాకు తెలియదు అని చెప్పాలి. అలాగే మనకన్నా తెలియని వాళ్ళు అప్పుడప్పుడే ధ్యానంలోకి వస్తున్న వాళ్ళకి చేయూతనివ్వాలి. వాళ్ళని లిఫ్ట్ చేయడానికి డౌన్ టు ఎర్త్ దిగి వాళ్ళకి చెప్పగలగాల. ఎన్ని ప్రశ్నలు వేసినా ఇందులో రావచ్చా, వాళ్ళకి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఎందుకు డబ్బులు తీసుకోరు, ఎక్కడా ఇలాంటిది లేదు కదా. మరి పిఎస్ఎస్ఎంఏ ఒక అద్భుతమైన ఆర్గనైజేషన్. డబ్బులు తీసుకోకుండా సేవ చేస్తున్న ఏకైక సంస్థ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. మరి గురువు గారు శరీరాన్ని వదిలేసినప్పటికీ కూడా ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ అట్లా నడుస్తుంది అంటే కారణం ధ్యానం వల్ల వాళ్ళు పొందిన ఆరోగ్యము, ఆనందము, ప్రశాంతత. ధ్యానం చేసి మనమంతా పొందిన ఆనందం అంతా ఇంత కాదు, ఆరోగ్యం అంతా ఇంత కాదు, ప్రశాంతత అంతా ఇంత కాదు. ఎంత లబ్ధి పొందాం. మరి ఆ గురువు గారికి ఎంత దక్షిణ ఇచ్చినా తక్కువే. వారికి ఇవ్వాల్సిన దక్షిణ ఏంటి? మనం నేర్చుకున్న జ్ఞానాన్ని ఇతరులకు కూడా పంచాలి. వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి కదా, వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండాలి కదా. మరి వాళ్ళు కూడా జీవితాన్ని వైభవంగా జీవించాలి కదా, ఆనందంగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా. అప్పుడు నోరు తెరవాలి. మరి ఖచ్చితంగా ధ్యాని అనే వాళ్ళు నోరు తెరవాలి. ధ్యానం గురించి కొత్త వాళ్ళకి చెప్పాలి. నీకు ధ్యానం అనే గింజలు ఇవ్వబడ్డాయి, నువ్వేయి ఆ భూమిలో. వాళ్ళు వినరండి, వాళ్ళు నవ్వుతారండి నన్ను చూసి. నా పని ఏమవుతుంది? వాళ్ళు వింటారా వినరా అనేది నీ విషయం కాదు, అది నీ పని కాదు. నువ్వు విత్తనాలు వేసావా లేదా, మొలకెత్తించాల్సిన బాధ్యత భగవంతుడిది. వారు ఎప్పుడు ధ్యానంలోకి రావాలా అనేది అది భగవంతుడు చూసుకుంటాడు. కానీ నువ్వు చెప్పావా లేదా అనేది ఇంపార్టెంట్. నీ దగ్గరే పెట్టుకున్నావా? కాబట్టి ఫ్రెండ్స్, సాధన చతుష్టయంలో సేవ అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వబడింది. పిఎస్ఎస్ఎం చేసే సేవ అంతా ఇంత కాదు, నిత్యం. పిఎస్ఎస్ఎం లోకి ఎంతో మంది వస్తారు. ఇక్కడ ఏదో బిజినెస్ చేసి చక్కగా పబ్బం గడుపుకుందామని వస్తారు. కానీ వాళ్ళకి అర్థమైపోతుంది ఏమనంటే ఇక్కడ తన్ మన్ ధన్ 3 వాళ్ళే పెట్టుకొని నడిపిస్తున్నారు అని. శ్రమదానం చేస్తారు పిరమిడ్ మాస్టర్లు, జ్ఞానాన్ని నేర్పిస్తారు అందరికీ, వాళ్ళ సంపదను కూడా పెడతారు ఇక్కడ. అలా ఈ మూమెంట్ నడుస్తా ఉంది. సత్యానికి నిలుబెత్తు నిదర్శనం, ప్రతి క్షణం సత్య దర్శనాన్ని కలిగి ఉంది పిఎస్ఎస్ఎం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్.
మరి ఈ సత్యం ఎవరికి వాళ్ళే తెలుసుకున్నది. సింపుల్ గా ఒక సూత్రం ఇచ్చారు, శ్వాస మీద ధ్యాస అనే సూత్రం. ఆ సూత్రం పట్టుకుంటే సత్యం ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుస్తుంది. అలా సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళే పిఎస్ఎస్ఎం లోని పిరమిడ్ మాస్టర్లు. కాబట్టి వీళ్ళెవరు ఈ పిఎస్ఎస్ఎం ని వదిలిపెట్టి వెళ్ళరు. పిఎస్ఎస్ఎం కోసం పని చేస్తారు, ఆ సత్యాన్ని తెలుసుకుంటారు, వాళ్ళు తెలుసుకున్న సత్యాన్ని ఇతనికి పంచుతారు, ఇతరుల నుండి అనుభవ జ్ఞానాన్ని నేర్చుకుంటారు. అలా మిత్రత్వంతో ఒక టీం వర్క్ తో పని చేస్తారు. పిఎస్ఎస్ఎం అంటేనే ఒక టీం వర్క్, ఒక మిత్రత్వం. ఆశించకుండా పనులు చేస్తారు, ఏ పనైనా చేస్తారు. నేను ఈ పనే చేస్తాను అని చెప్పి ఉండదు. ప్రతిదీ కూడా అంగీకరిస్తూ పిఎస్ఎస్ఎం ని ముందుకు తీసుకువెళ్ళడమే పిరమిడ్ మాస్టర్ యొక్క లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో అందరూ ఒకరితో ఒకరు సహకరించుకుంటూ, అర్థం చేసుకుంటూ అక్కడ ఆ లక్ష్యాన్ని సాధించే క్రమం వైపుకి వెళ్తున్న వాళ్ళు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ఎందుకని? వాళ్ళు సత్యాన్ని తెలుసుకుంటూ వెళ్తున్నారు. ఏమని తెలుసుకున్నారు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. భగవద్గీత కూడా అదే చెప్తుంది. ధ్యానాన్ని మించింది లేదు. ఆత్మని ఆశ్రయించు, భక్తితో పూజించు, నమస్కరించు. అప్పుడు మరి ఆత్మలోని అనంతమైన శక్తి నీకు అనుసంధానం అవుతుంది, నీ కర్మలు దగ్ధం చేయబడతాయి. అలా కర్మలన్నీ కూడా దగ్ధమైనటువంటి వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. కర్మలు దగ్ధమై సమస్యలు పరిష్కరించుకున్నారు ఎవరికి వాళ్ళే, రోగాలు తగ్గించుకున్నారు ఎవరికి వారే. అదే అప్పో దీపో భవ. ఎవరి జీవితాన్ని వాళ్ళే ఉద్ధరించుకుంటున్నారు, ఎవరి రోగాల్ని వాళ్ళే తగ్గించుకుంటున్నారు, ఎవరి కాళ్ళ మీద వాళ్ళే నించుంటున్నారు, ఎవరి పెళ్లిళ్ళు వాళ్ళే చేసుకుంటున్నారు పిల్లలు. వాళ్ళకి తెలిసిపోతుంది ఎవరు అలాంటి వాళ్ళు అనేది. సో అలాంటి శక్తి మన దగ్గర ఉంది. ఏం శక్తి? అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మనే. తత్వమసి, నువ్వు కూడా బ్రహ్మవే. ఈ సత్యాన్ని తెలుసుకున్నాం కాబట్టి మనమంతా భగవత్ స్వరూపులం అన్నట్లుగా పిఎస్ఎస్ఎం ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. అంటే పిఎస్ఎస్ఎం మూమెంట్స్ పత్రి సార్ది వచ్చి బోధ చేసిన బోధ పట్టుకొని అంటే ఆ సార్ అనుకునేది కూడా అప్పుడు అంతే కదా మేడం. అంటే నేను నాటిన విత్తనాలు నాటాను, ఆ విత్తనాలు మహావృక్షం అయ్యి ఆ వృక్షాలు మళ్ళా విత్తనాలు అనేవి నాటుతాయి అనేసి ఆ బాధ్యత అనేది మనందరికీ అప్పగించేసి వెళ్ళిపోయారు. అంటే ఎంతవరకు మనతో కలిసి ఎంత సత్యాన్ని బోధించారంటే అనుభూతి పట్టుకొని జీవించేలా చేసి దాని లోతు సారాంశం అనేది అందుకున్న తర్వాత దాని రుచిని అద్భుతంగా ఉన్నప్పుడు నువ్వే పలుకుతావు కదా, నువ్వు పలుకుతావు. నీ యొక్క సత్యం వైపు ప్రయాణము, ధర్మం వైపు ప్రయాణం చేసి అందరికీ ఆత్మజ్ఞానము, ఈ ధ్యానం గురించి అందిస్తావు అని ఈ మహావృక్షాలుగా చేసి మన వెన్నంటే ఉండి నడిపిస్తూ ఉన్నారు మేడం. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. అంటే ఆత్మతత్వము, పరమాత్ముడి తత్వము చాలా గొప్పగా చెప్పారు మేడం. చాలా బాగుంది మేడం క్లాస్. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకుంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. నమస్తే మేడం. నమస్తే. చక్కగా చెప్పారు మేడం. అంటే మనం ఒక గురువు దగ్గర ఎలాగ ఉండాలి, ఒక శిష్యుడు గురువు ఎలా, అంటే ఇక్కడ పత్రిసారి గురువు శిష్యుడు అని ఎప్పుడు చెప్పలేదు, కానీ మనం ఎక్కడికి వెళ్ళినా ఎలా వినయంగా ఉండాలి అనేసి, అంటే మనకన్నా జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గర ఏ విధంగా మనం ఉండాలి, అంటే మనం ఎంత జ్ఞానం తెలిసినా ఏమి తెలియని తత్వంతో ఉండగలిగితే అప్పుడు ఎంతో జ్ఞానం అనేది అవతల నుంచి నేర్చుకోగలుగుతాం మనము అనేది. తర్వాత అహంకారం అనేది మనిషికి ఉండకూడదు. మనము అంటే ఆత్మ ప్రయాణంలో మనం ఎదగాలి అంటే మనం ఎప్పుడు కూడా ఏమీ తెలియని అంటే ఏమీ తెలియదు అనుకొని నేర్చుకోగలిగితే
ఈ విశ్వమే మనకి ఎన్నో విషయాలు నేర్పుది. విశ్వం అంతా మనమే ఉన్నామని సత్యంలో మనం రావాలంటే మనం ఆ సత్యంతో జీవించాలని చాలా చక్కగా ఆ పత్రిజీ గారి కోసము చక్కగా అంటే ఎంత వివరంగా ఒకటి గుర్తు చెప్పండి మేడం. ఆ పరమాత్మ స్వరూపులము అవతల వాళ్ళు కూడా అదే అని గుర్తుపెట్టుకుంటే ఇంకా వేరే భావన రాదు మనకి. యాక్సెప్టెన్సీ అనేది పెరుగుతుంది. ఆ సత్యం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అనుక్షణం అందుకే ఆ నాలుగు సత్య దర్శనంలో ఉండమంటున్నారు. దాన్ని అనుభూతి చెందినప్పుడు అది ఎప్పటికీ అలా ఉండిపోతుంది. అదే మనమైపోతాం. ఇప్పుడు ఏంటి జరుగుతుందంటే తెలుసుకున్నాం. తెలుసుకుని అది గుర్తుపెట్టుకునే ప్రయత్నాలు చేస్తూ అప్పుడప్పుడు పాము మింగుతూ ఉంటుంది. మళ్ళీ నిచ్చెనలు ఎక్కుతూ ఉంటాం పరమపద సోపానంలో. ఎప్పుడైతే అది అనుభూతి చెందుతామో అదే మనమైపోతాం ఇంకా. అప్పుడు అక్కర్లేదు ఇంకా. అప్పుడు ధ్యానము అక్కర్లేదు, జ్ఞానము అక్కర్లేదు. అంతా మనమే ఉంటాం. నిత్యం అదే అయి ఉంటాం. అది. అందుకే 4 తత్వాల కోసం చాలా వివరంగా వివరించారు. ఆ 4 తత్వాల్లో మనిషి ఎలా ఉండాలి, ఏంటి అనేది ఒక అంటే జ్ఞాని అనే కాదు. ఎవరైనా సరే ఈ 4 తత్వాలతో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆ జ్ఞానం వస్తది. కానీ ఇంకా ధ్యానం చేసే వాళ్ళు ఎంత ఎరుకతో ఉండాలి, ఎలా ఉండాలి అనేది చాలా చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ. ఇంకా మీ జ్ఞానం ఇంకా చెప్తే బాగున్ను. ఇంకా వినాలని అనిపించింది. ఎందుకంటే మీరు వైజాగ్ వచ్చారు మేడం. మాది వైజాగ్. మీరు ఆహా. వన్ డే క్లాస్కి వచ్చారు కదా మేడం. అప్పుడు మీ క్లాస్ చాలా అవునవును. అద్భుతంగా విన్నాం మేము. అప్పుడు అందుకనే విన్నారా? ఇంకా మేడం గారి క్లాస్ ఇంకా ఉంటే బాగున్ను అని అనుకున్నాను నేను. ఉమ్, కానీ అయినా సరే తప్పకుండా. సమయాన్ని కేటాయించి మాకు చెప్పినందుకు చాలా చాలా కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఇంకొక పాటలు అద్భుతంగా పాటలు మేడం. అప్పుడు మీరు పాటలు పాడితే నాకు తెలియదు. జ్యోతి భవన్ మేడం అని చెప్పారు మాట. అరుణ్ జ్యోతి గారు క్లాస్ ఇవ్వాలంటే అయితే మేడం చాలా బాగా పాటలు పాడతారు, పాటలు పాడమని చెప్పండి అని అన్నారు మాట. అందుకని మిమ్మల్ని ధ్యానం చేసినప్పుడు పాటలు పాడండి మేడం అన్నాను. అయినా సరే మీరు చక్కగా పాటలు పాడి ధ్యానం బాగా చేయించారు మేడం. థ్యాంక్ యూ. మీ వాయిస్ చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ. అద్భుతం మేడం. ఇంకా ఎన్ని క్వశ్చన్స్? మాస్టర్స్ మేడంతో మాట్లాడాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్ దయచేసి. భాగ్యలక్ష్మి గారు నమస్తే చేస్తారు మేడం. మేడం. నమస్తే నాన్న. శతకోటి ఆత్మ ప్రణామాలు మాస్టర్. థ్యాంక్ యూ నాన్న. లాస్ట్ ఒక్క పాట పాడండి మేడం, వినాలనుంది ఒక్క పాట. అవునా? సరే. ఆ అన్నమే కీర్తన. అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామ. అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామ. కులమును నీవే గోవిందుడానా, కలిమియు నీవే కరుణానిధి. తలపును నీవే ధరణీధరా, తలపును నీవే ధరణీధరానా, నెలవును నీవే నీరజనాభా. అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామ. తనువును నీవే దామోదరానా, మదికియు నీవే మధుసూదనా. తనువును నీవే
దామోదరానా మణికియు నీవే మధుసూదనా వినికియు నీవే విఠలుడా వినికియు నీవే విఠలుడానా వెనుక ముందు నీవే విష్ణుదేవుడా అంతయు నీవే హరి పుండరీకాక్ష చందనాకు నీవే శ్రీ రఘురామా పుట్టుకు నీవే పురుషోత్తమా కోన నట్ట నడుమ నీవే నారాయణ పుట్టుకు నీవే పురుషోత్తమా కోన నట్ట నడుమ నీవే నారాయణ ఈటే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టిన గతి ఇంకా నీవే నీవే అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనాకు నీవే శ్రీ రఘురామా అంతయు నీవే హరి పుండరీకాక్ష. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా ఉంది. మీ వాయిస్ చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీ దగ్గరే పాడతాను, ప్రాక్టీస్ ఉండదు కాబట్టి మీకు ధన్యవాదాలు. అయినా చక్కగా ఉంది. చాలా బాగుంది, వాయిస్ చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. పాట చక్కగా స్పష్టంగా అర్థమైంది. అవునా? అవునవును. బాగుంది కదా మీనింగ్ కూడా. ఇంకా ఎవరో చాలా చెప్పారు. గిరిజ చాలా గారు. గిరిజ గిరిజ మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గిరిజ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆత్మ ప్రణామాలు. చాలా బాగుంది. వాయిస్ సూపర్ మేడం. ఎన్ని పాటలైనా బుద్ధి అవుతుంది, అలా ఉంది. మీ క్లాసు సూపర్ గా ఉంది మేడం. బాగుంది. ఇదే ఫస్ట్ నేను వినడం. ఓ, మొన్న వైజాగ్ వచ్చినప్పుడు నేను లేను. లేరా? ఓకే. ఆ సో ఆ రోజు నేను క్లాస్ రాలేదు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మళ్ళీ కలుద్దాం. ఈసారి మంచి కాన్సెప్ట్ అవర్ తీసుకుందాం. ఓకే, ఖచ్చితంగా మేడం. రైట్. మాస్టర్స్ ఇంకెవరైనా మేడంతో మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే అమ్మా, లీవ్ అవుదామా? ఓకే మేడం. మేడం మీకు శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మేడం. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి ఇంత గొప్పగా మీ యొక్క సమయాన్ని కేటాయించి అద్భుతమైన జ్ఞానాన్ని అందించి అద్భుతంగా ధ్యానం చేపించి మహాజ్ఞానాన్ని అందించారు. వేదాలలోని మహావాక్యాలు కాదు, మహాజ్ఞానాన్ని అందించారు. మీకు శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలానే జూమ్ లో ఈ క్షణం వరకు ఉండి అద్భుతంగా ధ్యానాన్ని చేసి జ్ఞానాన్ని అందుకున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి కూడా, దివ్య స్వరూపానికి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలానే బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షక ఆత్మస్వరూపానికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మేడం. మరొకసారి మీ సమయం అనేది మాకు అందించాల్సిందిగా ఖచ్చితంగా కోరుకుంటున్నాం మేడం. మీకు ఎప్పుడైతే ఫ్రీ ఉంటుందో మేడం మళ్ళా ఒకసారి క్లాస్ చెప్పండి మేడం. వన్ డే వర్క్షాప్ తీసుకుందాం. ఓకే మేడం. వన్ డే మీన్స్ ఓకే మేడం. 1 hour. ఓకే మేడం. రైట్. బై. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.